కన్నడ ఊటీ న్యూస్కి స్వాగతం. వంజంగి పర్యాటకంలో అధికారులు నిబంధనలు మర్చిపోయారా? లేదు. వంజంగి ప్రధాన ఆదాయ వనరు అనుకుంటున్నారో ఏమో. పచ్చని ప్రకృతిలో పాశ్చాత్య సంస్కృతి విలయతాండవంకు ప్రస్తుత పరిణామాలు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయని చెప్పవచ్చు. गुजारा बरी कुटुंब ఒకప్పటి విశాఖ జిల్లా నేడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి తక్కువ కాలంలో మరెక్కడా లేని విధంగా వంజంగి మంచు మేఘాల కొండ ప్రాచుర్యంలోకి రావడం, దేశం నలుమూల నుండి ప్రకృతి ప్రేమికులు వంజంగిలో పాల సముద్ర అందాలు చూడటానికి నిత్యం వేల సంఖ్యలో క్యూ కడుతున్నారు. పైకి వెళ్తున్నారు. అదే అదిగో ఇదే అదునుగా మార్గ మధ్యలో పర్యాటకుల సౌకర్యార్థం రిసార్ట్ల ఆవిర్భావం జరిగింది. కానీ లెక్కకు మించి సందర్శకులు వస్తుండటంతో టెంట్ల ముసుగులో దోపిడీ పెరిగింది. ఒక్కో టెంటు కొనుగోలు చేసే ధర కన్నా అధికంగా వసూలు చేస్తున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో రాత్రి వేళ కొండపైకి పర్యాటకులను పంపిస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్వాహకులు ఒక్కో టెంటుకు తక్కువలో 1500 నుండి కేవలం 2000 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. అధికారులు తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే వంజంగి మంచు మేఘాల కొండకు అనుమతులు ఇవ్వడం తెలుసు. కానీ రాత్రి వేళ కొండపై టెంట్లు వెలుస్తున్నాయి. అదే సమయంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, బాటిళ్లు ప్రత్యక్షమై ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. వంజంగి పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ గేట్ వద్ద ఒక్కో సందర్శకుడి నుండి 50 రూపాయలు నగదు టికెట్ రూపంలో వసూలు చేస్తున్నారు. ఈ నగదు ఎక్కడికి చేరుతోంది? టెంట్ల ద్వారా అధిక వసూళ్లు అధికారులకు తెలిసే జరుగుతుందా? ఆదివారం కనీసం నడిచే మార్గం కూడా లేకుండా వాహనాలు నిలిచిపోయాయి. అసలు పర్యాటకులు ఎన్ని వేల మంది వచ్చారు? చెక్ గేట్ ద్వారా ఒక్కో మనిషి వద్ద 50 రూపాయలు వసూలు చేయగా వచ్చిన ఆదాయం ఎంత? అధికారుల వద్ద ఉందా? అదే సందర్భంలో
కొండపై వ్యర్థాలు, రాత్రివేళ పర్యాటకులు వెళ్లి జరగరానిది జరిగితే బాధ్యులెవరు? ఈ ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సింది. నా పేరు మెయిన్ పాయింట్ కల్లాలబైలు మర్రి రామారావును. నేను మెయిన్ పాయింట్ దగ్గర ఉంటున్నాను 1960 నుంచి. ఇక్కడ ఈ ఫారెస్ట్ పట్టాలతో మేము ఫారెస్ట్ వాళ్ళతో కలిసి ఇప్పుడు 1960 నుంచి జీవిస్తూ ఉన్నాను. కాకపోతే మా ఫారెస్ట్ ఆర్ఎఫ్ పట్టాలు జాగాలో మొత్తం టాయిలెట్ లేక ఈ టూరిజంలో 10,000 జనాభా, ఒక్కరోజు 10,000 జనాభా, ఆదివారం పూట అయితే 10,000 దాటి కానీ తక్కువగా రావట్లేదు. కాకపోతే టాయిలెట్ లేక ఈ కొండంతా మొత్తం వాటర్ బాటిల్, ప్లాస్టిక్ కవర్లతో నీళ్లు కింద రిసార్ట్ల నుంచి తీసుకుని వచ్చి మొత్తం ఇదంతా గత్తరగా చేస్తున్నారు. కానీ దయచేసి గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ టాయిలెట్ వెంటనే ఏర్పాటు చేయాలి. కాకపోతే ఇదంతా గత్తరైపోతుంది. బాటిల్ ఎక్కడ పడితే అక్కడ తుప్పల్లో, డొంకల్లో టాయిలెట్ చేస్తున్నారు. ఆడ మొగ మొత్తంగా విపరీతం బాటిల్ ఎక్కడ పడితే అక్కడ అయిపోతుంది. బాటిల్ వల్ల చాలా మాకు ఇక్కడ నష్టం వస్తుంది. మాకు ఇక్కడ స్థానికులకి ఏమీ రావట్లేదు. కానీ కింద నుంచి రిసార్ట్ల దగ్గర నుంచే వాళ్ళకి ఆదాయం, రిసార్ట్లు వాళ్ళకి ఆదాయం. మా పేద గిరిజనులకి ఏమీ ఆదాయం లేదు. కావున దయచేసి ఈ టికెట్లు 50 రూపాయలు వసూలు చేస్తున్నారు కదా, దాంట్లో కొన్ని ఈ రహదారి గురించి, టాయిలెట్ల గురించి వెంటనే మీరు మాత్రమే పట్టించుకోవాలా. లేకపోతే ఈ కొండ అంతా గత్తరైపోతుంది. మిగతా వాటర్ బాటిల్ ఎక్కువ తుప్పల్లో, డొంకల్లో చూసినా ఎక్కువ వాటర్ బాటిల్ నిండిపోయి, కావలిస్తే చూడండి వీడియో. నేను ఇందులో ప్లాస్టిక్ ఎక్కువ అయిపోతే దాంట్లో మీకు అందరికీ తెలుసు కదా ఏం పాడైపోతాం అనేసి. కాకపోతే వాటర్ బాటిల్, ఈ ప్లాస్టిక్ వాటర్ సంచీలు అలాంటివి తుప్పల్లో, డొంకల్లో ఎక్కువ పెరిగిపోయేవి. కావున మీరు ఇది మాత్రం తక్షణమే మీరు టాయిలెట్ కట్టించి కొద్దిగా పరిశుభ్రత చేస్తారనేసి నేను రామారావును మరీ కోరుచున్నాను. క్యాబీ రపలెట్